ఉద్యమ నేతగా అంటే తెలంగాణ ఉద్యమ కాలం నాటికి అది మొదలైనప్పుడు దాంట్లో ఏ పెద్ద నాయకుడు లేడండి. వాస్తవానికి సాధారణమైన ప్రజలే ఆ పోరాటాన్ని మొదలుపెట్టిండ్రు, నడిపించిండ్రు. అనేక మంది అసాధారణమైన ప్రతిభను కనబర్చి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని చాలా బలోపేతం చేసి దాన్ని ముందుకు నడిపించిండ్రు. అది తెలంగాణ ఉద్యమానికి ఉన్నటువంటి స్వభావము. ఈ ఉద్యమ ప్రయాణాన్ని కనుక మీరు తీసుకుంటే ఒక 4 దశలు నేనైతే గుర్తించాను. ఒకటి 89 నుంచి 96 వరకు అది ఉద్యమ పూర్వ దశ. ఈ దశలో ప్రధానంగా తెలంగాణ చరిత్ర సంస్కృతి పైన చర్చ జరిగింది. ముఖ్యంగా 56కు ముందు తెలంగాణ ఎట్లుండే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విలీనం ఎట్లా జరిగింది, ఈ ప్రక్రియ వెనుక ఉన్న కారణాలు ఏంటి, అసలు తెలంగాణ భాషా సంస్కృతులకు ఉన్న ప్రత్యేకత ఏంటి, ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఏంటి అనే విషయాలను ప్రధానంగా మాట్లాడుకోవటం జరిగింది. ఆ చర్చ పర్యవసానంగా తెలంగాణ భావం అనేది విస్తృతమైంది. ఈ 96లో జరిగినటువంటి వరంగల్లో ఒక తెలంగాణ విద్రోహ దినం జరిగింది నవంబర్ 1 నాడు. ఆ విద్రోహ దినం మీటింగ్ తర్వాత తెలంగాణ ఉద్యమం అనేది ఒక విస్తృతమైన భావవ్యాప్తి ఆందోళనగా మారింది. అందరు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను, తెలంగాణ డిమాండ్ ప్రాధాన్యతను వివరిస్తూ విస్తృతంగా సమావేశాలు, సభలు జరిపినరు, కరపత్రాలు వేసినరు, పుస్తకాలు తీసుకొచ్చి పంచినరు. అది 96 నుంచి 2001 వరకు జరిగిన ప్రయాణం. 2001లో దీనికి ఒక రాజకీయ వ్యక్తీకరణ దొరికింది. మొదట కాంగ్రెస్, తర్వాత టిఆర్ఎస్, ఆ తర్వాత బీజేపీ, సిపిఐ అన్ని పార్టీలు కూడా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవటంతో ఢిల్లీలో కూడా తెలంగాణ నినాదానికి మొట్టమొదటిసారి ఒక మద్దతు దొరికింది. యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో దీన్ని జోడించటం, ఆ తర్వాత ఎప్పుడైతే ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేసిండ్రో, జయశంకర్ గారి నేతృత్వంలో కేసీఆర్ గారు ఇతరులు అనేక పార్టీలను కలిసి వాళ్ళ నుంచి తెలంగాణ డిమాండ్కు మద్దతుగా ఉత్తరాలు సేకరించడం జరిగింది. అట్లా ఢిల్లీలో ఈ అంశం ప్రధానంగా చేరి అనేక పార్టీల దృష్టి పడింది దానిపైన. అనేక పార్టీలు స్పందించిన ఈ తెలంగాణకు సానుకూలంగా. అది 2006 వరకు జరిగింది. 2006 తర్వాత మళ్ళీ తెలంగాణ ఎప్పుడైతే కేసీఆర్ రాజీనామా చేసి బయటకు వచ్చిండ్రో, ఇక్కడ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే అప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే ఒక కార్యాచరణ కొనసాగుతూ వచ్చింది. 2009లో ఇది ఉద్యమంగా మారింది, ప్రజా ఉద్యమంగా మారింది. ఆ ప్రజా ఉద్యమంగా మారిన తర్వాతనే తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమైంది. మొట్టమొదట ఈ ఉద్యమాల ఫలితంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఒక రాజకీయ విభజన అయిపోయింది. ఈ రాజకీయ విభజన జరిగిన తర్వాత చట్టపరమైన విభజన అనివార్యమైంది. తప్పనిసరి అని తెలంగాణ ఆంధ్ర విభజన కూడా చేయవలసిన అవసరం ఏర్పడ్డది. ఎట్లా ఇది సాగిన ఉద్యమం ప్రధానంగా సాధారణమైన ప్రజల భాగస్వామ్యంతో